మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన సుఖానికి కన్న కూతురే అడ్డుగా వస్తుందని ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కన్న బిడ్డపై వాతలు పెట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఘటన వెలుగు చూసింది. నందిగామ మండలం అంబారుపేటకు చెందిన శోభన్ బాబు సునీత దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన కాళిదాసు అనే వ్యక్తితో సునీతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. ఆఖరికి సునీత తన భర్తతో విడిపోయి జీవనం కొనసాగిస్తోంది. కుమార్తెతో కలిసి గుండేపల్లిలో నివాసం ఉంటుంది. మరి ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఉండేందుకు కన్నా కూతురు అడ్డుగా ఉందని స్పూన్ ని కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్నారి మేనత్త పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని నందిగామ ఆసుపత్రికి తరలించారు. శోభన్ బాబు అనే అతనికి సునీత వివాహం చేయడం, వాళ్ళు గండేపల్లి గ్రామంలో అంబర్పేట గ్రామంలో కాపురం చేయడం, తర్వాత వీళ్ళ కాపురంలో 10 నిమిషాల క్రితంలో వీళ్ళకి మనస్పర్ధలు రావడం, మనస్పర్ధల ద్వారా గొడవలు అడిగి విడిపోవడం జరిగింది. వీరిద్దరు వివాహ జీవితంలో 3 పిల్లలు. వీళ్ళకి ఒక పాప, పెద్ద పాప ఉంది, ఒక బాబు, చిన్న పాప ఉన్నవాడు. ఈ మనస్పర్ధలు రావడం, ఈ అమ్మాయి ఎవరైతే మనకి ప్రజెంట్ ఇక్కడ సునీత అనడంలో ఆవిడ వేరే అతనితో అంబర్పేటలో ఉన్న కాళిదాసు అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఎవరైతే ఊహ వచ్చిన పిల్లని KTS ఉన్న పాపని ఊహలో వాళ్ళు వైవాహికులు వాళ్ళ జీవితంలో కలవటం అవన్నీ అమ్మాయి గమనించి చూసి ఈ అమ్మాయిని అడ్డు తప్పిస్తే వాళ్ళ యొక్క రిలేషన్ సంపూర్ణంగా ఉంటుందన్న ఆలోచనతో అమ్మాయిని ఒక రోజున ఇంట్లో కట్టివేసి స్పూన్తో గరిటెలతో వాతలు పెడుతూ అదేవిధంగా పైపుతో కూడా కొట్టడం జరిగింది. అప్పుడు అమ్మాయి అరటంగా చుట్టుపక్కల రావడం ద్వారా అమ్మాయి ఇంకా అక్కడికి కూడా పిల్లలు కొట్టడం ఆపేశారు. ఆ క్రమంలో వాళ్ళ తండ్రి గారు అమ్మాయిని చూద్దామని వెళ్ళి చూసేసరికి పిల్లకి ఇంటి నిండా వాతలు గాయాలు అవడం ద్వారా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడం, అమ్మాయికి జ్వరం ఉండడం, జ్వరం తగ్గిన తర్వాత వెంటనే విషయం తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం కేసు కట్టి వాళ్ళిద్దరిని ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కేసు కట్టి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి తన సుఖానికి కన్న కూతురే అడ్డుగా వస్తుందని ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కన్న బిడ్డపై వాతలు పెట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఘటన వెలుగు చూసింది. నందిగామ మండలం అంబారుపేటకు చెందిన శోభన్ బాబు సునీత దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు. అదే గ్రామానికి చెందిన కాళిదాసు అనే వ్యక్తితో సునీతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. ఆఖరికి సునీత తన భర్తతో విడిపోయి జీవనం కొనసాగిస్తోంది. కుమార్తెతో కలిసి గుండేపల్లిలో నివాసం ఉంటుంది. మరి క్రమంలో ప్రియుడితో కలిసి ఉండేందుకు కన్నా కూతురు అడ్డుగా ఉందని స్పూన్ ని కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్నారి మేనత్త పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని నందిగామ ఆసుపత్రికి తరలించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది. ఒక కసాయి తల్లి చేసినటువంటి ఒక చిన్నారిని ఆ ఇనప చెంచాను కాల్చి వాతలు పెట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఆ తల్లి అంటే ఈ నందిగామ మండలం అంబరపేట గ్రామానికి చెందినటువంటి శోభన్ బాబు సునీత అనే దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, అట్లాగే ఈ సునీత అదే గ్రామానికి చెందినటువంటి కాళిదాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వివాహేతర సంబంధం గురించి గతంలో భర్త శోభన్ బాబు అనేక సార్లు ఆమెను మందలించినప్పటికీ కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అతను భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు. అయితే పిల్లలతో పాటు సునీత అదే గ్రామంలో అంబర్పేటలోనే ఆమె నివాసం ఉంటుంది. కాళిదాస్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో అతని ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటున్నాడు. దీంతో పిల్లలు ఉన్న సమయంలో అంటే ఆమెకి ఆల్రెడీ మొదటి భర్తకి శోభన్ బాబుకి పుట్టినటువంటి పిల్లలు ఎవరిస్తున్నారు, పిల్లలు కూడా ఏమిటనే కలిసి ఉంటున్నారు. అయితే ఆమె ఆనందానికి అతనితో వచ్చేటప్పుడు సమయం గడపడానికి పిల్లలు ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది అనే ఒకే ఒక కారణంతో చిన్నారి అయినటువంటి తన కుమార్తె అయినటువంటి చిన్నారిని చిత్రహింసలు పెట్టడం గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ లేటెస్ట్ గా వెలుగు చూసిన ఘటన ఇది ఐరన్ ఇనుప చెంచాను కాల్చి ఆ చిన్నారికి వాతలు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ సమాచారం ఈ
తల్లి ఈ కథాయి తల్లి ఎవరైతే ఉన్నారో సునీత చేసినటువంటి ఈ అగత్యానికి సంబంధించి విషయం ఆమె మేనత్త చిన్నారు మేనత్తకు తెలియడంతో ఆమె వెంటనే ఇంటికి వచ్చి ఆ చిన్నారిని తను హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో పాటు స్థానిక పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. పోలీసులకు పూర్తిగా అది ఏం జరిగింది అంటే పూర్తి సమాచారం తమకు ఫిర్యాదును కూడా చిన్నారు మేనత్త ఫిర్యాదును కూడా ఇవ్వడం జరిగింది. ఫిర్యాదును తీసుకున్నటువంటి పోలీసులు నందిగాం పోలీసులు కేసును దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోసారి తీవ్ర గాయాలైనటువంటి చిన్నారిని నందిగాం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం కూడా తరలించారు. ప్రస్తుతం అయితే ఈ సునీత నిందితురాలు సునీత ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఆమెతో పాటు ఈ ఘటనకు సంబంధించి ఒకవేళ ఆమె ఎవరైతే ఆమె ప్రియుడు కాళిదాసు హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా కలిసే ఈ చిన్నారికి వాతలు పెట్టడం జరిగింది అనేది కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు తేలింది. రీనా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.